అవును చెల్లె, మరి మీ నాయన కూడా ఒర్రిండు కదా ఆంధ్రలో బిర్యానీ పెండలేక్కుంటుందని. అప్పుడు ఏడున్నావు నువ్వు? మీరు ఒర్రిన రోజు, మీ నాయన ఒర్రిన రోజు, మీ అన్న ఒర్రిన రోజు ఏడిపోయింది ముచ్చట? సింగూరులో కొర్రమైన చేపలు తినేందుకు చంద్రశేఖరరావుకు టైం దొరకలేదు కానీ ఆంధ్రాకు పోయి రాయలసీమని రతనాల సీమ చేస్తా అని రోజా ఇంట్లో పోయి రొయ్యలు తిని చేపలు తిని వచ్చిర్రు చంద్రశేఖరరావు గారు. బరాబర్ వరుతాం చెల్లె. మీ నాయన ఎట్లా ఒరిండో నేను కూడా గట్లే ఒరినా జై తెలంగాణ అని. అధికారంలోకి వస్తుందట ఈమె. మాట్లాడితే నోరా మోరా అని అడగాలని ఉంది కానీ అడగలేకపోతున్నా చెల్లె, ఆడబిడ్డవు కాబట్టి. ఈమెనట తెల్లాపురం కాడ శాసనం కాడ కట్టేసి కొట్టుమని చెప్తున్నది. నేను అడుగుతున్న కవిత, నువ్వు స్పందించి ఇలా నీకు చేతనైతే. నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు నిన్ను తెల్లాపూర్ తోలుకొచ్చిన. తెల్లాపూర్లో ఒక శాసనం చూపించిన నీకు. ఇది తెల్లాపురం కాదు తెలంగాణపురం అని పేరు మార్పిస్తా అని సవాల్ చేసిపోయినావు. ఆ ఊరు పేరు తెలంగాణపురం అని శిలల మీద రాసినటువంటి శిలల్ని తీసుకొచ్చి కవితను తీసుకొచ్చి చూపించినాం నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు. అంతకుముందు ఏమైంది మరి? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చడం చేతగాని నువ్వు వచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోతే తెల్లాపూర్లో తెలంగాణ శాసనాన్ని కట్టేసి కొట్టూరు ఏం చెప్తున్నావు? పేరు మారునందుకు ఏం చేయాలి చెల్లె? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, ఆ రోజు ఎందుకు కళ్ళకి పొరలు వచ్చినాయి? ఎందుకు నాయన సింగూరు కట్ట మీద పోయి కుర్చేసుకుందామని ఎందుకు మాట్లాడలేదు కవిత అని అడుగుతున్నా. నీకు జైరాబాద్ ఎంపీ ఎవడో తెలియదు, మెదక్ ఎంపీ ఎవడో తెలియదు. రఘునందన్ రావు టీఆర్ఎస్ వాళ్ళతోటి హరీష్ రావు తోటి కుమ్ముక్కయిండు. పొద్దుగాల మాట్లాడుతురా, పార్టీలు మాట్లాడుతురా, రాత్రి మాట్లాడుతురా, ఓసి నుండి మాట్లాడుతురా, ఓసి లేక మాట్లాడుతురా. హరీష్ రావు అనేటంతో గీత గీసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద అప్పుడు పోటీ చేస్తే దుబ్బాకలో గీత గీసి కొట్లాడి హరీష్ రావు అనేటోన్ని మీరంతా అపజయం ఎరగడు 6 అడుగుల బుల్లెట్ అని చెప్పినోన్ని దుబ్బాకలో గీత గీసి కొట్లాడి ఓడగొట్టినోడు తెలంగాణ రాష్ట్రంలో ఎవడని ఉన్నాడంటే అది రఘునందన్ రావే. నీకు మీ బావకు పడకపోతే మీరిద్దరు ఏమైనా చేసుకోండి. బావ మరదల్లో ముచ్చట్లు ఏమైనా ఉంటే మీరిద్దరు పెట్టుకోండి. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు మీ బావ పంచాయతీలకి? సింగూరు చక్క కాకపోతే మీ బావని తిట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నందుకు మీ నాయనని తిట్టు. 9.5 ఏళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చిండ ముఖ్యమంత్రి హోదాలో చెప్పుర్రి. 5 కోట్లు పెట్టి బస్సు కొన్నాడు మీ నాయన, ప్రభుత్వ సొమ్ము పెట్టి. ఎన్నడన్నా బస్సు వేసుకొని వచ్చి నా మెదక్ జిల్లా ఎట్లుంది ఒక్కరోజు వచ్చి చూసిండా చెప్పుండ్రి. ఇవేం చెప్పడం చేత కాదు కానీ అందరినీ కలిపి తిడితే వీళ్ళందరూ నోరున్నోళ్ళు మళ్ళీ పొద్దుగలేసి నన్ను తిడితే 4 రోజులు నా పేరు పేపర్లలో కనబడుతుందని అనుకుంటుంది చెల్లె. ఏముందని తిట్టాలి చెల్లె? నిన్ను ఓ ఎమ్మెల్యేవా, ఓ ఎంపీవా, ఓ మంత్రివా? ఏమున్నావని తిట్టాలి ఇవ్వాలి? నిన్ను ఏం చేసినవని తిట్టాలి నిన్ను? 10 ఏళ్ళు మీ నాయన అధికారంలో ఉంటే ఎన్నడైనా చింతమడకకు వచ్చినవా? ఎన్నడైనా సిద్దిపేటకు వచ్చినవా? మీ నాయన చదివిన దుబ్బాకకు వచ్చినవా? ఏం చేసినావు ఈ మెదక్ జిల్లాకి? నువ్వు ముఖ్యమంత్రి బిడ్డగా మెదక్ జిల్లా రాజకీయాలలో కానీ మెదక్ జిల్లా అభివృద్ధిలో కానీ నీ పాత్ర ఏందో చెప్పు, నేను మాట్లాడతా. ఎవరితో కలిసి చేస్తున్నారు రాజకీయం? ములాఖత్ రాజకీయాలు నీకెరక, కలిసి పనిచేసే రాజకీయం మీకెరక. నా నోట్లో నాలుగే పెట్టి రఘునందన్ అన్నిటి మీద వరుతాడు కదా, నీ మీద కూడా వరుతా చెల్లె. రోజా ఇంటికి పోయి రొయ్యల కూర తిందామని బరాబరి చెప్తా. మమతా బెనర్జీ దగ్గరికి పోయి పైసలు ఇచ్చిరొచ్చారని చెప్తా. మీ నాయన ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్లో పోతే పక్కన నువ్వు ఉన్నావని చెప్తా.